ఫుట్బాల్ వరల్డ్ కప్ టోర్నీలో మొరాకో అదరగొట్టింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో కెనడాను 3-0 తేడాతో చిత్తు చేసింది. దీంతో దర్జాగా క్వార్టర్ ఫైనల్స్ అడుగుపెట్టింది. మ్యాచ్ ఫస్ట్ హాల్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఇక బ్రేక్ తర్వాత సెకండ్ హాఫ్లో మొరాకో ప్లేయర్స్ గేమ్ మార్చారు. మ్యాచ్పై పట్టు సాధించి క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మొరాకో మిడ్ఫీల్డర్ అజేద్దీన్ ఔనాహీ తొలి గోల్ చేశాడు. 50వ నిమిషంలో మరో గోల్తో మొరానో లీడ్లోకి తెచ్చాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా మొరాకో 3వ గోల్ సాధించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కెనడాకు 11 కార్నర్లు దక్కిన మొరాకో డిఫెన్స్ ను దాటి గోల్ నెట్లోకి పంపలేకపోయింది. ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఈ మ్యాచ్ ఫిజికల్ గా సాగింది. ఆటగాళ్ల దూకుడును నియంత్రించేందుకు రిఫరీ 2 జట్లు చెరో 4 ఎల్లో కార్డులు జారీ చేశారు. కానీ ఏ ప్లేయర్ కి రెడ్ కార్డు రాలేదు. ఈ విక్టరీతో వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్స్ కు మొరాకో చేరింది. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా ఫ్రాన్స్ పరాగ్వే జట్ల మధ్య జరిగిన మరో నాకౌట్ మ్యాచ్ విజేతగా నిలిచిన ఫ్రాన్స్ తో మొరాకో తమ తదుపరి పోరులో తలపడనుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ టోర్నీలో మొరాకో అదరగొట్టింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో కెనడాను 3-0 తేడాతో చిత్తు చేసింది. దీంతో దర్జాగా క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఇక బ్రేక్ తర్వాత సెకండ్ హాఫ్ లో మొరాకో ప్లేయర్స్ గేమ్ మార్చారు. మ్యాచ్ పై పట్టు సాధించి క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మొరాకో మిడ్ఫీల్డర్ అజేద్దీన్ ఔనాహీ తొలి గోల్ చేశాడు. 50వ నిమిషంలో మరో గోల్తో మొరానో లీడ్లోకి తెచ్చాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా మొరాకో 3 గోల్ సాధించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కెనడాకు 11 కార్నర్లు దక్కిన మొరాకో డిఫెన్స్ దాటి గోల్ నెట్లోకి పంపలేకపోయింది. ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఈ మ్యాచ్ ఫిజికల్ గా సాగింది. ఆటగాళ్ల దూకుడును నియంత్రించేందుకు రిఫరీ 2 జట్లకు చెరో 4 ఎల్లో కార్డులు జారీ చేశారు. కానీ ఏ ప్లేయర్ కి రెడ్ కార్డు రాలేదు. ఈ విక్టరీతో వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్స్ కు మొరాకో చేరింది. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా ఫ్రాన్స్ పరాగ్వే జట్ల మధ్య జరిగిన మరో నాకౌట్ మ్యాచ్ విజేతగా నిలిచిన ఫ్రాన్స్ తో మొరాకో తమ తదుపరి పోరులో తలపడనుంది.